గోశాలలో ఆవుల చావుల గురించి గొడవ జరుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 4 ఏళ్ల క్రితం ఇదే టైం ఫ్రేమ్‌లో ఏప్రిల్, మే నెలలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిరోజు కోవిడ్‌తో కొన్ని వందల మంది ప్రతి ఊర్లో చనిపోయారు. ఆ బెజవాడలో ప్రతి శ్మశానంలో 200-300 శవాలు క్యూ కట్టి మరీ తగలబడ్డాయి. అలాంటి ఒక ఘోరమైన తప్పిదం, ఘోరమైన మిస్అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి తెలిసే జరిగిందని నేను అంటాను. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఒక మంత్రి, వాడి మేనల్లుడు అంట ఎవడో ఒకడు, వాడు ఫస్ట్ వేవ్లో ఈ ముక్కులో టెస్ట్ చేస్తారు కదా, కోవిడ్ టెస్టులు చేసే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. వాడుకున్న ఇన్ఫర్మేషన్తో 5-6 పెద్ద పెద్ద హాస్పిటల్స్ 10,000 బెడ్లు దాకా ఏర్పాటు చేసుకుని సెకండ్ వేవ్లో బాగా డబ్బు చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోసం చేసేసుకుని పోయాడు. అంటే ఇంత ప్లానింగ్ వేసుకున్నారు. వీళ్ళకి తెలిసే జరిగింది. అరే, నేను డిసెంబర్ నుంచి చెప్పేవాడిని కదా కోవిడ్ వస్తుందని, ఆఫీసుల చుట్టూ తిరిగి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి, బాబు మా ఎలక్షన్ పెట్టమాకండి, ఇది జరుగుతుంది, ఆ హెల్త్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి నేను చెప్తూనే ఉండేవాడిని. వీళ్ళకి కూడా తెలిసే జరిగింది ఇది. ఇక సెకండ్ వేవ్లో కొన్ని హాస్పిటల్స్తో వీళ్ళు కుమ్మక్కయ్యారు. ప్రతిదీ కూడా దారుణం. అంటే ఇప్పుడు మైనింగ్, శాండ్, ఇలాంటి రకరకాల కరప్షన్, ఆల్కహాల్. కానీ ఇక్కడ జనాల చావుల మీద కూడా అలాంటి ఒక ఉపద్రవంలో, అలాంటి స్థితిలో కూడా ఒక చావు వ్యాపారం చేశారు. చూసారా? వీళ్ళు అసలు మనుషులే కాదా? నేను వైసీపీ ఎమ్మెల్యే, నన్ను వాళ్ళ చాలామంది నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు వాళ్ళకి హెల్ప్ చేయండి అని అడిగేవారు. చాలామంది మా కృష్ణా జిల్లా వ్యాపారం వాళ్ళు నేను అనుకున్నా, ఏంటి ఎమ్మెల్యేలు ఇంత బాధపడతారా ప్రజల కోసం. కానీ ఆ వైసీపీలో పై స్థాయిలో ఉన్నారు చూసారా కొంతమంది, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళు అసలు ఉన్మాదులు, దౌర్భాగ్యులు. అలాగే కొంతమంది అధికారులు ఉన్నారా, వీళ్ళకి అసలు ప్రేమ ఉండదు చాలా మందికి ప్రజల మీద. వాళ్ళు ఎవరు సొమ్ముతో బ్రతుకుతున్నామో అసలు ఈ సవంత అభిమానం ఉండదు. ఒక రాజకీయ నాయకుడికి, ఎమ్మెల్యేకు ఉన్నంత అభిమానం కూడా కొంతమంది అధికారులకు ఉండదు. బాబోయ్, ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థలో మనం ఉన్నామా? ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన బిడ్డల కోసం మా బిడ్డ ఇలాంటి దేశంలో బ్రతకాల. నేను ఈ దేశాన ఇన్నేళ్ళు చాలా గొప్ప దేశం అని అనుకుంటుంది. ఆ తర్వాత సమాజ స్పందన కూడా చాలా తేలిగ్గా మర్చిపోయిందే. ఇన్ని చావుల్ని 1-2 నెలలు తిరగకుండానే చిటికలో మర్చిపోయింది. ఎవరో డైవర్స్ తీసుకున్నారు, ఎవరో తిరుగుతున్నారు. రాజకీయాలు, లేకపోతే సినిమాలు, లేకపోతే ఈ క్రికెట్లు, వెట్టింగ్లు, ఇట్లాంటి వాటి గురించి మనకు కావాల్సింది. గ్రామ స్థాయిలో రాజకీయాలు, రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు, ఇవే మనకు కావాల్సింది. అదే మన బ్రతుకుల గురించి ఇలాంటి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు వ్యవస్థ ఇలా స్పందించిందే, ఇలా జరగకూడదే, మనం మార్చుకోవాలి అనే ఆలోచన ఎవరికి లేదు. ఆ జరిగిన దాని గురించి ఎవరికి గుర్తులేదు. వాళ్ళ ఇంట్లో జరిగిన వాళ్ళ మట్టికి ఇంకా బాధపడుతుంటారు జన్మాంతరం. వాళ్ళ బాధ వాళ్ళకే, వాళ్ళు అరే మన కర్మ అనుకుంటారు. ఇక పక్కనోడి గురించి ఆలోచించో లేకపోతే గుర్తుపెట్టుకునే ఓపిక ఎవరికి ఉండదు. అంటే ఒక చావును కూడా ముందు రోజు తిన్న కూరను మర్చిపోయినంత తేలిగ్గా మనం మర్చిపోతున్నాం. అలాంటి ఒక దారుణమైన ఉపద్రవం, అలాంటిది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మళ్ళీ జరగకూడదు. నేను ఆగస్టు 2020లో అలా ఒక చావులు చూశాను. దేవుడా, ఇలాంటిది మళ్ళీ నాకు జీవితంలో నేను చూసే పరిస్థితి కల్పించొద్దు అని అనుకున్నాను. మళ్ళా ఏప్రిల్ 2021లో చెప్తానే ఉన్నాను, 4 నెలల ముందు నుంచి ఇలా జరుగుతుంది. ఇలాంటి జరుగుతుంటే నేను వెళ్ళలేక నిన్న ఏప్రిల్ 19వ తారీఖుకి అడ్మిషన్స్ మూసేసి నేను కొత్త ఓ ప్రోటోకాల్ రాసి ఆ ప్రోటోకాల్ అందరికీ పంపించుకుని దాని మీద ఫోకస్ చేసుకుని ఆపేశాను. అంటే మందులు లేవు, ఆక్సిజన్ లేవు. ఏంటిది? ఇలాంటి స్థితిని కూడా మనం మర్చిపోయాం. నేను ఈ ప్రభుత్వానికి ఇప్పటికి నేనే ఒక చిన్న సహాయం కూడా మామూలుగా అయితే నాకు అడగటం ఇష్టం లేదు. ఇది ప్రజల కోసం నా పర్సనల్గా అనుకుని నేను ఈ ప్రభుత్వాన్ని వెంటపడి నేను ఈ సహాయం అడుగుతాను. నేను గడిచిన ప్రభుత్వం మీద, వాళ్ళ అరాచకాల మీద నోరెత్తి మాట్లాడిన ఏకైక డాక్టర్గా నేను వెళ్ళి మీరు చేసి పెట్టండి, ప్రజల కోసం చేసి పెట్టండి అని అడుగుతాను. ప్రతిదీ లెక్క తేల్చాలి. ఆ చావుల గురించి కూడా, వైసీపీ హయాంలో జరిగిన కోవిడ్ మరణాల లెక్కల గురించి కూడా తేలాలి. అలా ఎవరెవరికి పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ హాస్పిటల్తో వీళ్ళు కుమ్మక్కయ్యారు, ఎన్ని కోట్లు వాళ్ళు వసూలు చేసుకొని ఇచ్చారు, వీళ్ళు వసూలు చేసుకున్నారు. అట్లాగే ఈ ఆల్కహాల్ రేట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇలా కల్తీ ఆల్కహాల్ తాగటం వల్ల ఎంతమంది చనిపోయారు, టపా చనిపోయేవారు. జంగారెడ్డిగూడెంలో ఒకసారి చనిపోతే 15 మంది. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి?
ఇట్స్ కామన్ అధ్యక్ష. రోజుకు 10-15 మంది ఆ ఊరిలో చనిపోతారు అధ్యక్ష. ఏమిటి, ఒకే ఊరిలో ఒకే ఆల్కహాల్ తాగినాక ఒకే రకంగా అటు ఇటుగా ఒక రోజు అటు ఇటుగా సమస్యలు మొదలయ్యి ఒక వారం 10 రోజుల్లో 10-15 మంది చనిపోతే డిఫరెంట్ హాస్పిటల్స్, అది కామన్. ఆ తర్వాత అలాంటి చావులు లెక్కలేనని జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా రికార్డ్స్లో వాళ్ళ కాజ్ ఆఫ్ డెత్ దీని కింద రాయరు. ఏంటి, ఆల్కహాల్ తాగింది దానివల్ల చనిపోయారని రాయరు. ఇక్కడ కేసే బుక్ చేయరు కదా ఫస్ట్ క్లాస్, కల్తీ ఆల్కహాల్ తాగారని. ఏదో చివరికి గుండాగిపోయి చచ్చిపోతారు కదా, కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేస్తారు. కానీ పల్లెటూర్లకు వెళ్తే లెక్కలు తేలుస్తాయి. కల్తీ మద్యం వల్ల ఎంతమంది చచ్చిపోయారని ప్రతి పల్లెని అడిగితే చెప్పండి. లెక్కలు తీయండి, ఈ చావు లెక్కలు తీయండి, ఈ చావు లెక్కలు తీయండి, వీళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టండి. ఇంత ఘోరమైన మనుషులు వీళ్ళు ఒక గొప్ప అసలు మానవతావాదులాగా మాట్లాడతారు. అక్కడి నుంచి ఏంటంటో మాట్లాడతారు. వీళ్ళ లెక్కలు తేల్చండి. అలాగే సమాజం కూడా నేను చెప్తున్నాను, ఆ రోజు మనం మర్చిపోయాం, రేపొద్దునే ఇంకొకటి ఇలాంటి రావచ్చు అని WHO చెప్తోంది. రాదు అని నేను అనుకుంటున్నాను. కానీ వచ్చినా ఇలాగే జరుగుతుంది కదా. అప్పుడు ఎవడన్నా మొన్న నిజాయితీగా ఉన్న డాక్టర్ కూడా రేపొద్దున ఇలాంటి పనే చేస్తారు. ఎందుకు ఆడి నిజాయితీకి ఏమిచ్చారు గుర్తింపు? ఎవడైతే డకోటా పనులు చేశారో, ఎవడైతే కోర్టు సంపాదించారో, కోవిడ్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి అవార్డులు రివార్డులు, వాళ్ళకే జేజేలు ప్రజలు. నిజాయితీ పరుని ఎవరన్నా గుర్తించారా? గుర్తించదు కదా సమాజం. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం కదా. మరి వచ్చేసారి అలాంటి వచ్చినప్పుడు సమాజం కూడా అలాగే వాళ్ళు కూడా ఇలా మారిపోతారేమో. సమాజం స్థితి ఏంటి అప్పుడు? ఇక సడన్గా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడినా నా ఫేస్బుక్ కూడా బ్లాక్ అయిపోతాయి. ఎందుకు ఎవరు మాట్లాడకుండా